రాయ్ చక్రి డబ్బులు తెచ్చావా? నువ్వా? రాయ్ చక్రి గాడు ఎక్కడ పోయాడు? ఎక్కడికి పోయాడు? చచ్చిపోయాడు. అమ్మ రేయ్ త్వరగా తీసుకురండి, జల్దీ. ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. రాయ్ అక్కడికి సంజయ్ బాలి ఎందుకు వచ్చాడు? డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయినా నిన్న అనాలి, ఆనంద్ బాలి ఫ్రైడే డబ్బులు షిఫ్ట్ చేస్తాడన్నావు. వాళ్ళ తమ్ముడు గడు వచ్చి ఈరోజు షిఫ్ట్ చేశాడు. సంజయ్ బాలి గారు చచ్చిపోయాడా? ఒరేయ్ వాడు చావు వెనక నా హ్యాండ్ ఉందని తెలిస్తే వాడు నా హెడ్ కట్ చేస్తాడరా. ప్రస్తుతం తెలియదు కదా, నువ్వు కంగారు పడకు. కొద్ది రోజులు వెయిట్ చేసి మంచి టైం చూసి మళ్ళీ స్కెచ్ చేద్దాం. ఏంటి మళ్ళీ స్కెచ్ చేస్తావా? ఒరే నాయనా, నువ్వు నీ స్కెచ్ వద్దు, నేను సోమాలియా పారిపోతానరా. ఇప్పుడే పారిపోతే ఆనంద్ బాలి గడికి డౌట్ వస్తుంది. కొద్ది రోజులు ఏం తెలియనట్టు యాక్ట్ చేయి. అంతేనట్టావా? ప్రస్తుతానికి అంతే. ఇలా ఆనంద్ బాలి గడిని పరామర్శించరా. ఒక పని చేస్తాను, ఫోన్లో మాట్లాడతాను. రేయ్ తమ్ముడు పోయాడని చెప్పే వరకు ఆగరా. నువ్వు ముందే అడక్క, కొంచెం బుర్రవాడు. తమ్ముడు, నువ్వు నాకు పరిచయమైన కొత్త రోజుల్లో సార్ సార్ అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడివి. ఇప్పుడు అరే బే గాండే గూట్లే అని పిలుస్తున్నావు. ఎంత డెవలప్ అయ్యావు తమ్ముడు. వాడు కరెక్ట్గానే చెప్పాడు కదా సార్, వాడికి డబ్బు దొరకలేదని. ఒకవేళ వాడికి దొరుకుంటే మీ షేర్ మీకు ఇచ్చేసేవాడు సార్. వాడు చాలా కమిట్మెంట్తో ఉంటాడు సార్. ఒరే బుర్ర తక్కువ వెధవా, పూర్తిగా వినకుండా కామెంట్స్ చెయ్యకురా. అన్నా ఎట్టా జరిగిందన్నా? క్యాష్ మూవ్ చేసేటప్పుడు అటాక్ జరిగింది. మన మీద అటాక్ చేసే దమ్ము ఎవడుకుందన్నా? ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటా. వీపు మీద తమిళ్లో రాసిన పచ్చ బొట్టుంది. బాడీ మీద బుల్లెట్ ఇంజురీస్ ఉన్నాయి. అన్నా క్యాష్ ఏవైనా? క్యాష్ సేఫ్ గా ఉంది, వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసాం. వెరీ గుడ్ అన్నా. కాలయ్య, అన్నా నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళు డైరెక్ట్ అయినా సరే ఇండైరెక్ట్ అయినా సరే ఎవ్వడు బ్రతకూడదు. డబ్బు పోయిందని నువ్వు రాసిన ఆర్టికల్ చదివి అనుమానంతో ఆనందబాలి దగ్గరికి వెళ్ళాను. అన్నా ఈ కామెడీ విన్నావా? పెద్ద కామెడీ. ఆగస్టు 14వ తారీఖున మన ఆల్ఫా హౌస్ లో 2000 కోట్లు ఎవడో దొబ్బుకుపోయాడంట. ఇంతకంటే పెద్ద కామెడీ ఏందన్నా? గందులో కామెడీ ఏం లేదు, నిజమే. గా రోజు 14వ తారీఖు పైసలు పోయినాయి. అమ్మా వామ్మో, నిజంగా దొంగతనం జరిగిందా? మరి నాకెందుకు చెప్పలేదన్నా? ఎర్రినా, ఏమని చెప్పాలి? 2000 కోట్లు కొట్టేశారని చెప్పాలా? నిమిషానికి 10 మంది ఫోన్ చేసి డబ్బులెక్కడా, ఇది నిజమా అని తల తినేస్తున్నారు. వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నాను. రేయ్, డబ్బు పోయిందని తెలిసిందనుకో, కాలర్ కాదు కంఠం పట్టుకుంటారు. అన్నా నిన్నెవరు టచ్ చేస్తాడన్నా? అంత జీలోతో ఎవరుకుంటుందన్నా? పిచ్చి నా కొడక, నా దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టినోళ్ళు అమాయకులు కాదు. పవర్లో ఉన్న మినిస్టర్స్, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఇంకా ఎందరో. ఒకే ఒక్క ఆర్టికల్తో మొత్తం రచ్చైపోయింది. మరి ఇప్పుడేం చేద్దామన్నా? మన రాహుల్ కిడ్నాప్ కి, నా ఆల్ఫ్ హౌస్ లో దొంగతనానికి డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఆ రోజే అర్థమైంది. డబ్బు పోయిన విషయం నాకు, చనిపోయిన నా తమ్ముడికి, ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళకి తప్ప మరెవ్వరికి తెలీదు.
ఈ రోజు ఈ ఆర్టికల్ రాసిన అమ్మాయికి తెలిసింది. అన్నా, చిన్న క్లారిటీ కోసం అడుగుతున్నాను. తమ్ముణ్ణి చంపిన రోజే ఆ డబ్బంతా పట్టుకెళ్ళారా అన్నా? ఇంకెంత క్లారిటీ కావాలి? ఒక్కటి కాదు, రెండు కాదు, 2,000 కోట్లు మొత్తం పట్టుకెళ్ళిపోయిండు. అన్నా, మీరు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ని మళ్ళీ ఆన్ చేయకుండా 2 రోజులు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోండి. ఆ డబ్బు కాజేసిన వాడిని నేను క్యాచ్ చేస్తాను. జస్ట్ 48 అవర్స్ టైం ఏంటి అన్నా, జస్ట్ 48 అవర్స్. ఆ చందుగాడు ఎక్కడ కనపడినా సరే కాళ్ళు చేతులు విరగొట్టి మరీ తీసుకురండి. నేను పంపించిన మనుషుల్ని చందుగాడు చిత్తకొట్టి మాయమైపోయాడు. అందుకే మీ ఇద్దరిని తీసుకొచ్చా. సార్, మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు సార్. ఏం మిస్ అవుతున్నానో చెప్పు నాన్న. నాకు తెలిసిన చందు అయితే వాడి దగ్గర డబ్బులు ఉండవు సార్. అదే మీరు అనుకుంటున్న చందు అయితే మా ఇద్దరిని విడిపించడానికి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు సార్. ఎటు చూసినా మీకు బొక్కే సార్, అర్థం చేసుకోండి సార్. అంటే మా ఇద్దరిని ఉంచుకుని మీకు ఏ ఉపయోగం లేదని చెప్తున్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ మేము ఇద్దరు వెళ్ళిపోతాం సార్. పదండి మేడం. కూర్చో. నా క్యాలిక్యులేషన్ తప్పలేదురా. మీ ఫ్రెండ్ చందు ఫోన్ చేస్తున్నాడు. మిమ్మల్ని తీసుకొస్తే ఆ డబ్బులు వస్తాయని నాకు తెలుసురా. హలో చందు డార్లింగ్. రై చందు, నీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ నా కస్టడీలోనే ఉన్నారు. మర్యాదగా నా డబ్బు తెచ్చిచ్చావా సరే, లేదా బతికుండగానే వాళ్ళిద్దరి చర్మం బ్లేడుతో ఒలిచేస్తూ ఉంటా. 2,000 కోట్లు నువ్వు ఎప్పుడు సంపాదించావురా? ఎవరు? ఆనంద్ బాలే. హలో బాలన్న. అన్నా, ఈ ఫోన్ నీకు ఎలా వచ్చిందన్నా? సార్ మీ గురించి ఎవరో వచ్చారు సార్. ఆ నీడున్న ఆడికెట్లా తెలుసురా? డబ్బు ఏడుందో కూడా ఆడికి తెలుసంట సార్. హలో బాలీభయ్య, ఎవడ్రా నువ్వు? నా పేరు చందు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి కరెక్ట్గా ప్రపోజ్ చేద్దాం ఉన్నప్పుడు మీ పార్ట్నర్ దయామయం తను కిడ్నాప్ చేసాడు భయ్యా. దయామయంకి అమ్మాయికి ఏంట్రా సంబంధం? ఓ, నీకు తెలియదు కదా, నువ్వు దయామయం ఎలా పార్ట్నర్సో నేను దయామయం కూడా అలాగే పార్ట్నర్స్ భయ్యా. ఈ 2,000 కోట్లు కొట్టేశాం కదా, మరేమోని వాటాలు వేసుకుంటుంటే చిన్న డిస్ప్యూట్. ఆడేమో అమ్మాయిని ఎత్తుకుపోయాడు, నువ్వే కొంచెం మాట్లాడి. రేయ్, ఎగతాళిగా ఉందా? మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? నేను చంపిన నీ తమ్ముడి మీద ఒట్టు. ఆనంద్ భారీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. మన ప్లాన్ మొత్తం చందు, చందు. హే బాలిస్ బ్రో. ఎవరా నువ్వు? నేనా? ఇక్కడ బ్లాక్ మనీ ఉంది కదా, తీసుకెళ్దాం వచ్చాను. డబ్బు దొరికిన వెంటనే దయ్యమైందని చంపేయమన్నాడు కదా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? పగిలిపోద్ది. కాల్చేవయ్యా, కాల్చేవా? ఆ 2,000 కోట్లు రాశాను, బుర్రలో పెట్టి పిచ్చెక్కిపోతున్నాను. కాల్చేవా? నువ్వు కాల్చావనుకో నేను రిలీఫ్ అయిపోతాను. లేదంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చాను భయ్యా. మెంటల్ ఏంట్రా వీడికి? నీకు ఇంకా నమ్మకం రావట్లేదా? ఒక్కసారి దయ్యమైంది ఫోన్ కొట్టు భయ్యా. కొట్రా వాడికి ఫోను. నీ దాంట్లోంచి కాదు, నా దాంట్లోంచి కొట్టు, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 6 గంటల్లో నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళిద్దరూ నా ఎదురుగా ఉండాలి. వాళ్ళతో పాటు నువ్వు రావాలి. అన్నా